ప్రదీప్ మార్చిరాజు ఈయన స్టార్ యాంకర్ గా తెలుగు స్క్రీన్ పై కంటిన్యూ అవుతున్నాడు. చాలా కాలంగా బుల్లితెరపై ఆయన హవా నడుస్తోంది. ఇక సడన్ గా ఉన్నట్టుండి ఏమైందో తెలియదు కానీ యాంకరింగ్ మానేసిన ప్రదీప్ ఏం చేస్తున్నాడో ఒక వీడియోతో వెలుగులోకి వచ్చింది. ఇకపోతే అసలు అబ్బాయిలు యాంకర్ గా సక్సెస్ కావడం అంత ఈజీ కాదు, అది పెద్ద టాస్క్ అనే చెప్పాలి. కానీ ప్రదీప్ బుల్లితెర మీద సంచలనాలు సృష్టించాడు. ఒక దశలో సుమ కనకాలకు గట్టి పోటీ ఇచ్చిన ఏకైక యాంకర్ ఎవరంటే ప్రదీప్ మార్చిరాజు. గడసరి ఎత్త సొగసరి కోడలు షో ప్రదీప్ కి మంచి ఫేమ్ ని తెచ్చిపెట్టింది. ఏళ్ల తరబడి ఆ గేమ్ షోలో ప్రదీప్ యాంకర్ గా చేశాడు. ప్రదీప్ మార్చిరాజు హోస్ట్ గా ప్రసారమైన కొంచెం టచ్ లో ఉంటే చెప్తా షో విశేష ఆదరణ పొందింది. డాన్స్ రియాలిటీ షో ఢీకి ప్రదీప్ యాంకర్ గా చాలా కాలం చేశాడు. సుడిగాలి సుధీర్ హైపర్ ఆది ఎంట్రీ అనంతరం ఢీ షో నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది. సుధీర్ ప్రదీప్ ఆది కాంబోలో సూపర్ సక్సెస్ అని చెప్పుకోవాలి. వీరు ముగ్గురు కామెడీ చేస్తుంటే పగలబడి నవ్వడం ప్రేక్షకుల వంతో. కాగా ప్రదీప్ సడన్ గా బుల్లితెరకు దూరం అయ్యాడు. ప్రదీప్ ఢీ షోలో కనిపించడం లేదు. ఆయన స్థానంలో నటుడు నందు వచ్చాడు. ఢీతో పాటుగా ఇతర షోస్ లో కూడా ప్రదీప్ ఎక్కడా కనిపించడం లేదు. ఈ క్రమంలో ప్రదీప్ యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేశాడనే టాక్ వినిపిస్తుంది. ఈ ఊహాగానాల మధ్య ప్రదీప్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రదీప్ జిమ్ లో విపరీతంగా కష్టపడుతున్నాడు. అతడు కండలు తిరిగిన బాడీని కలిగి ఉన్నాడు. ప్రదీప్ మేకవర్ ప్రతి ఒక్కరికి షాక్ ఇస్తుంది. ఆయన లుక్ బాగా అట్రాక్ట్ చేస్తుంది. దీంతో ప్రదీప్ తన నెక్స్ట్ మూవీ కోసమే ఇలా మేకవర్ అవుతున్నాడనే వాదన స్టార్ట్ అయింది. గతంలో పలు చిత్రాల్లో ప్రదీప్ చిన్న చిన్న రోల్స్ చేశాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే చిత్రంతో హీరో అయ్యాడు ప్రదీప్. ఇక ఆ మూవీ పర్లేదు అనిపించుకుంది. హీరోగా చేసిన యాంకరింగ్ వదలలేదు. ఆ మూవీ ఫలితం అనంతరం ప్రదీప్ వెండితెర జోలికి పోలేదు. మరి ఇప్పుడు యాంకరింగ్ వదిలేసి బాడీ పెంచుతున్న ప్రదీప్ సినిమా కోసమే కావచ్చు అనిపిస్తుంది. అయితే ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాలు గినిమాలు మనకువద్దు, హాయిగా యాంకరింగ్ చేసుకుందాం, ప్రదీప్ నువ్వు మళ్లీ బుల్లితెరకు వచ్చాయి అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అసలు మ్యాటర్ ఏంటో తెలియాలంటే కొన్ని రోజుల వరకు ఆగాల్సిందే.